మీడియా మాధ్యమం ద్వారా దూర ప్రాంతం నుంచి దేవుని యొక్క వాక్యం వింటున్న దేవుని పిల్లలైన వారికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తూ నేడు దిన ఆరాధనలోనికి వాక్యం దగ్గరికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గతించిన దినములన్నీ తన దగ్గర రెక్కల చుట్టూ క్షేమంగా కాపాడి ఈరోజు తన పరిశుద్ధ మందిరంలోనికి శుభప్రదంగా మనం నడిపించి తీసుకువచ్చిన దేవాతి దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మనం చదివిన లేఖన భాగంలో ఒక ఆయుధం మనకు అనిపిస్తుంది. అది మరణ ఆయుధం కాదు, కానీ ఒక శత్రువును చంపడానికి ఒక స్త్రీ వాడినటువంటి ఆయుధముగా మనం అక్కడ చూస్తున్నాం. మనం చదువుతున్న న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము మనమంతా చదువుకుంటూ వస్తే అక్కడ ఇశ్రాయేలుని బలవంతంగా సీసెరా అనేవాడు ఇశ్రాయేలుని ఇబ్బంది పెడుతూ, బాధ పెడుతూ, అనేక విధాలుగా నష్టమును, కష్టమును కలిగిస్తున్నవాడుగా సీసెరా కనిపిస్తున్నాడు. అతని బాధలు, కష్టాలు తట్టుకోలేని ఇశ్రాయేలీలు ఈ సీసెరా బారి నుంచి ఎలా తప్పించుకోవాలా, ఎవరు మనల్ని విడిపిస్తారా అని బాధపడుతూ దుఃఖపడుతున్న వేళలో ఆనాటి కాలంలో దెబోరా అనే ఒక ప్రవక్తి ఉండేది. ఆ ప్రజలందరూ కూడా బాధను అనుభవిస్తున్నారు, శ్రమలు అనుభవిస్తున్నారు, హింస అనుభవిస్తున్నారు. కానీ ఆ సీసెరా బారి నుంచి తప్పించడానికి నాయకుడు ఒక్కరూ ముందడుగు వేయడం లేదు. ఈ బాధ నుంచి ఎలా తప్పించబడాలా అనే ఆలోచన ఏ ఒక్కరు కూడా లేదు. బాధ అనుభవిస్తున్నారంతే. కానీ దెబోరా దేవుని ఆత్మచేత నింపబడినదై ధైర్యంగా ముందడుగు వేస్తూ ప్రజలందరినీ పిలుస్తూ ఉంది. దెబోరా దేవుని యొక్క వాక్యము చేత, దేవుని ఆత్మచేత నింపబడినదై వారందరినీ పిలుస్తూ ఉంది. ఎందుకు మనం ఇలా మౌనంగా ఉండిపోతున్నాం? రండి, మనమందరం కలిసి సీసెరాకు ఎదురుగా యుద్ధమును చేద్దాం అని బారాకు అనేవాడిని పిలిచింది. బారాకు అనేవాడు కొద్దిగా నాయకుడిగా, కొద్దిగా మాటకారిగా ఉన్నాడు. బారాకు, నేను నీ వెనకాల ఉంటాను, నీ వెళ్ళి సీసెరాతో మన ఇశ్రాయేలుని తీసుకువెళ్ళి యుద్ధము చెయ్యి అంటే, పాపం వాడు నాలాంటి వాడు అనుకుంటా భయపడుతున్నాడు. నేను ఒక్కడనే వెళ్ళి యుద్ధము చేయలేను, నా వల్ల ఏమీ కాదు అంటే, ఇక్కడ దెబోరా అంటుంది, ఒరే బాబు, నువ్వు చేత కాకపోతే నేను వెళ్ళి యుద్ధం చేస్తాను. కానీ చివరాకారికి ఒక మాట వచ్చేస్తుంది మీకు. ఆనాటి దినాల్లో ఇశ్రాయేలీల్లో మగవాడెవడు లేడా, ఒక ఆడదెల్లి యుద్ధము చేసేవాడిని గెలిచిందా అనే ఒక చిన్న మాట వచ్చేస్తుంది. అది మన ఇశ్రాయేలుకు మంచిది, ఘనత కాదు. కాబట్టి ఆడదానగా, ఒక ధైర్యం కలిగిన స్త్రీగా నేను నీతో ఉంటాను, నీవే ముందడుగు వేసి యుద్ధమును కొనసాగించు అని బారాకు అనేవాడిని పురుకొల్పి వారిని ముందుకు నడిపిస్తుంది. యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో ఇశ్రాయేలు పై స్థాయిగా ఉన్నారు. కానీ ఆ యుద్ధంలో ఓడిపోతున్నాము అనే సంగతి సీసెరాకు తెలిసి వాడు అక్కడి నుంచి పారిపోయి వచ్చేస్తున్నాడు. ఆ యుద్ధ భూమిలో నుంచి పారిపోయి వచ్చేస్తున్నాడు. ఆ పారిపోయి వచ్చేస్తున్న తరుముతున్నారు, కానీ దొరకకుండా పారిపోయాడు. ఆ పారిపోతున్న వాడిని ఇదిగోండి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఏం పేరండి? ఈ పేరు యాయేలు అనే స్త్రీ ఇక్కడ కనిపిస్తుంది. యాయేలు అనే స్త్రీ, మగవారి యుద్ధానికి వెళ్ళిపోతారు, ఆడవాళ్ళు ఇంటికాడే ఉంటారు. ఇప్పుడు ఇంటి దగ్గర ఆమె పనులు ఆమె చేసుకుంటూ ఉంటుంటే ఈ మహానుభావుడు సీసెరా అనేవాడు యుద్ధ భూమిలోంచి పారిపోయి వచ్చేస్తున్నాడు. సీసెరా అనేవాడు ఇశ్రాయేలీలకు ఈనాటి పరిస్థితుల్లో శత్రువు, హింస పెడుతున్నవాడు, బాధ పెడుతున్నవాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు అయిన వీరందరూ కూడా బాధితులైన వీరు ఇంటి దగ్గర ఈ యాయేలు అనే ఆమె పని ఆమె చేస్తూ ఉండగా ఈ సీసెరా అనేవాడు రోడ్డు అంటూ పరుగు పెట్టుకుంటూ వస్తున్నాడు. ఆ వస్తున్నవాడు ఈ యాయేలు అనే ఆమె కనిపించాడు. అయ్యా, మీరేం భయపడకండి, రండి, మా ఇంటికి రండి
అని ఇంటికి వాడిని పిలిచింది. ఇప్పుడు వీడు ఆ తరుముతున్న వారి చేతుల్లోంచి తప్పించబడాలి. ఈ తరుముతున్న వారి చేతుల్లోంచి వీడు తప్పించబడాలి. ఆ తరుముతున్న వారి చేతుల్లోంచి తప్పించబడ్డానికి ఇదే మంచి అవకాశంగా వాడు భావించి ఆ యాయీలు వెనకాల వీడి ఇంటికి వెళ్ళిపోయాడు. యాయీలు వెనకాల ఇంటికి వెళ్ళిపోయిన వీడిని ఇంటికి తీసుకెళ్ళి ఒక మంచి వెచ్చగా ఉండే దుప్పటి ఒకటి ఇచ్చింది. ఆ దుప్పటి ఒకటి ఇచ్చి వాడిని పడుకోబెడితే వాడు ఆ ఇంట్లోనికి వెళ్ళిన వీడు ధైర్యంగా ఉన్నాడు. మంచిగా తప్పించుకున్నాము అనేటువంటి గొప్ప ధైర్యంతో ఉన్నాడు. ఆ ధైర్యంతో ఉన్నవాడు ఆమెను అడుగుతున్నాడు, అమ్మ దయచేసి దాహంగా ఉంది, నా గొంతు కారిపోతుంది, తాగడానికి కాస్తంత నీళ్ళు ఇవ్వమ్మ అన్నాడు. నీళ్ళు ఇవ్వమని అడిగిన ఆ అమ్మ నీళ్ళు ఇవ్వడం మాని వాడికి పాలు ఇచ్చింది. నాకు కూడా వచ్చిన కొత్తలో గ్లాసుడు పాలు ఇచ్చేవారు భోజనం పెట్టి. వచ్చిన కొత్తలో నాకు చాలా కష్టంగా ఉండేది. పాలు తాగడం అలవాట్లేదు నాకు. ఎప్పుడో చిన్నప్పుడు తాగుంటానేమో కానీ ఎదిగిన తర్వాత పాలు పేషెంట్ తాగుతాడు అనేది నా ఆలోచన. కానీ భోజనం చేసిన తర్వాత ఇంకా పడుకుంటాము అనే టైంలో పెద్దమ్మ నాకు బాగా గుర్తు, తాగు బాబు అని బలవంతంగా ఇంత పెద్ద గ్లాసులో వేసుకుని తీసుకొచ్చేది. మన వెంకట్రావు గారి ఇంట్లో ఈ కింద గదిలో మానిపెట్టి మీద పడుకునేవాడు నేను. నా పక్కని నాన్నగారు మంచం వేసుకుని పడుకునేవారు, నుళ్ళకు మంచం. ఆ మానుపెట్టి మీద నేను పడుకునేవాడిని. పడుకుంటారా పాస్టర్ గారు అంటే ఆ పడుకుంటానమ్మంటే ఇంత గ్లాస్తో పాలు అట్టుకొచ్చి ఇచ్చి తాగేయండి పడుకోండి అనేవారు. నాకు అర్థమయ్యేది కాదు, వీళ్ళేంటి ఇప్పుడు పాలిస్తున్నారు, ఎంత అన్నం పెట్టారు, 2 గుడ్లు వేసి ఇంత పాలిస్తున్నారు ఏంది అని అర్థం కాలే. ఇక్కడ వాక్యం దగ్గర నాకు అర్థమైన విషయం ఏంటంటే పాలులో కాస్తంత మత్తు ఉంటుంది, నిద్ర పట్టించే గుణం కాస్తంత పాల్లో ఉంటుంది. పడుకునేటప్పుడు పాలు ఎందుకు తాగుతారంటే బలానికి ప్లస్ మత్తుకి, ఆరోగ్యకరమైన మత్తు అది. ఆల్కహాల్ అనేది ఒక రకమైన మత్తు, జబ్బుతో కూడిన మత్తు అది. కానీ పాలు అనేవి ఆరోగ్యకరమైన మత్తు, శరీరానికి బలము, అది ఆరోగ్యం. ఈ పాలు తాగిన వెంటనే మహానుభావుడు అలసిపోయి ఉన్నాడేమో, ఈ బలానికి ఈ పాలలో ఉన్న మత్తుకి వాడికి నిద్ర వచ్చేసింది. పరిస్థితి అంతా మర్చిపోయాడు. ఆ ప్రమాదం నుంచి తప్పించబడ్డాను, ఇంకెవరికి దొరకను, ఇంకెవరు నన్ను చంపరు అని గొప్ప ధైర్యం వచ్చేసింది వాడికి. ఆ ధైర్యంలో ఈ పాలు తాగిన వెంటనే మంచి గొంగలి, మంచి దుప్పటి, వెచ్చగా ఉండే దుప్పటి కప్పుకున్నాడేమో, హాయిగా నిద్ర పట్టేస్తుంది. హాయిగా నిద్ర మంచి గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయాడంటండి. నాకు తెలుస్తున్నట్టుగా నేనైతే గాఢ నిద్రలోనికి వెళ్ళానంటే మామూలు గురకలు రావు. అలా గురక పెట్టేస్తున్నాడు అనుకుంటా. ఆ గురక పెడుతున్న టైంలో ఈ యాయీలు అని అమ్మ గమనించింది. ఎరా, ఇంతవరకు బాధ పెట్టిన వాడు నువ్వు కాదా? మమ్మల్ని, మా ప్రజలందరినీ హింసించిన వాడు నువ్వు కాదా? ఎన్ని బాధలు పడ్డామరా నీ వల్ల, ఎన్ని కష్టాలు పడ్డామరా, ఎంత శ్రమ పడ్డామరా, ఎంత దుఃఖపడ్డామరా నీ వల్ల. అమ్మ దాన్ని చూడకండి, వాక్యమే చూడండి, పోలే పర్లేదు. ఎంత బాధపడ్డామరా నీ వల్ల అని ఇశ్రాయేలు బాధపడుతున్న బాధ అంతా ఈ అమ్మ జ్ఞాపకం చేసుకుని, వీడు బాగా పడుకున్నాడు, ఇప్పుడు వీడి సంగతి చూస్తాను అని మరి ఎవరిని పిలవలేదు. ఆ అమ్మ ఒక్కతే వీడిని ఎలాగైనా చంపేయాలి అనే మనసు పెట్టుకుని ఎలా చంపాలా, ఈ చంపినట్టు వాడికి తెలియకూడదు, వాడు మహాధీరుడు, ఇంతవరకు ఇశ్రాయేలుని హింసించిన, బాధ పెట్టిన గొప్ప యుద్ధ సూర్యుడు వాడు. ఇశ్రాయేలు 30 తిప్పలు పెట్టిన సీసారా, అన్ని విషయాల్లో యుద్ధ నిపుణత కలిగిన వాడేమైనా చంపుతున్నాను అనే విషయం తెలిసిందా, వాడు తిరగబడ్డా, నేనెందుకు పనికిరాను, వాడిని చంపుతున్నాను అనే విషయం కూడా వారికి తెలియకూడదు. ఆ నిద్రలోనే చచ్చిపోలేడు. మంచి ప్లాన్ వేసిందమ్మ, ఎలాగా ఈ ప్లాన్ అమలు చేయాలా అని ఆలోచించి ఆ అమ్మ ఇంట్లో పెద్ద మేకుందంట. ఏముంది? పెద్ద మేకుంది. ఆ మేకు పట్టుకుని కణతల్లో పెట్టి ఒక్క
దెబ్బ కొట్టిందండి. కణతలో పెట్టిన మీకు ఈ పక్క నుంచి ఈ పక్కకు వచ్చేసింది. ఒకసారి విజువల్గా ఆలోచన చేద్దాం. ఇంట్లో నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు అంతవరకు నాకు అర్థం కాలేదు, కానీ ఈ వాక్యం చదువుతున్న తర్వాత మా పాస్టర్తో ఈ మాట చెప్తున్నాను. ఈ మాట మా పాస్టర్కి వివరిస్తున్నాను. వామో, మామూలు సంగతి కాదు. ఇంతవరకు మేకు సుత్తు అంటే ఏదో గోడకి దగ్గొట్టే మేకేమో, గోడ కొట్టే సుత్తేమో అనుకున్నాం. కానీ ఇక్కడ కొట్టిన మేకు గోడ కొట్టిన మేకు కాదు. ఇక్కడ కొడుతున్నటువంటి ఆ సుత్తె అనేది ఉంది చూడండి, అది చిన్న చిన్న సుత్తేమీ కాదు. ఇక్కడ చెప్పబడుతున్న మాటలో గుడారము యొక్క మేకు అని కనిపిస్తుంది. ఏ మేకంట? అప్పుడు వీళ్ళు గుడారాల్లో ఉండడం వీరికి అలవాటు కాబట్టి, గుడారాలు వేసుకునే వస్తువులు ప్రతి ఇంట్లో ఉండేవి కాబట్టి ఆ మేకు ఉంది. ఇప్పుడు సులువుగా అర్థం చేసుకోవాలంటే టెంట్లు వేస్తున్నారు చూడండి, టెంట్లు వేయడానికి ఉపయోగిస్తారు మేకు, అది గుడారం మేకు అంటే. ఏ మేకు? టెంట్లు వేయడానికి ఉపయోగించే మేకు పట్టుకొచ్చి ఈ కణతల్లో పెట్టి ఒక చేత్తో మేకు కణత దగ్గర పెట్టింది, ఒక చేత్తో సుత్తె పట్టుకొని కొడుతుంది. మేకు అర్థమైంది కదా అందరికీ. ఇప్పుడు సుత్తె గురించి చెప్తాను వినండి. ఇప్పుడు ఈ టెంట్ వేసేవాడు సుత్తె పెట్టి మేకు కొడతాడు కదా, ఒక చేత్తో ఆ సుత్తెను మోసి కొట్టగలమా మేకుని? ప్రయత్నం చేశారు ఎవరైనా? తెలుసా? గన్ అంటారు దాన్ని. ఈ బిల్డింగ్లు పడగొడుతున్న వారు దాన్ని సుత్తె అనకుండా గన్ అంటారు. అంటే చాలా లావుగా బరువుగా ఉంటుంది. ఒక చేత్తో దాన్ని ఎత్తలేం. ఒక చేత్తో మేకు పట్టుకుంది కణత దగ్గర. ఒక మేకు పెట్టేసి 2 చేతులతో సుత్తితో కొట్టిందనడానికి అవకాశం ఉందా? లేదు. ఇలా కాస్తంతకు వచ్చిన వాడికి మెలకు వచ్చేస్తుంది. ఒక చేత్తో పైన ఆడ కణత దగ్గర పెట్టాలి, మరొక చేత్తో ఒక్క దెబ్బకి యువతల నుంచి యువతలకు వచ్చాను మీకు. ఎంత నేర్పరి, ఎంత గొప్ప జ్ఞానము, ఎంత గొప్ప ధైర్యము. ఇది గొప్ప అద్భుతం, గొప్ప అద్భుతం. నాకు ఈ వాక్యం చదువుతున్నప్పుడు చాలామంది గుర్తొచ్చారండి. చాలామంది గుర్తొచ్చారు. మీకు గుర్తొస్తున్నారు ఎవరైనా? ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్లు ఇట్టేస్తున్న వాళ్ళు. ఒక అమ్మ అయితే వాళ్ళ ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేస్తే పాపం ప్రాణం పోలే, తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. డాక్టర్ గారు సిలీన్ ఎక్కిస్తున్నారు వాడికి. వీడు ఇంకా చచ్చిపోకుండా బతికే ఉన్నాడు. వీడు బతుకుంటే కనుక నా బండారం అంతా డాబా మెంచి గెంటేస్తుంది ఆ అమ్మ. పైకి తీసుకెళ్ళి డాబా మెంచి కింద అడిపోయాడు, కానీ ప్రాణం పోలేదు ఆడికి. తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. కాలు జారిపడి పడిపోయాడు అని అమ్మ చెప్పేసింది. తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి వీడికి మాత్రం బతికాడా, మా ఆవిడే గెంటేసిన డాబా మీద నుంచి అని చెప్పేస్తాడు. కాబట్టి నేను బ్రతకకుండా చెయ్యాలి అని. మరి అంత తెలివితే అట్లా ఈ అమ్మకే. బాత్రూములో వాడతాను చూడండి హార్పిక్, దాన్ని ఈ సిరంజీలో కలిపేసిందండి. వీళ్ళు రాత్రి సెలైనైటిస్ పడుకుంటారు కదా, వీళ్ళు పడుకున్న టైంలో ఈ హార్పిక్ అనే కెమికల్ ఈ సిరంజీతో సెలైన్లోకి ఎక్కిచ్చేసి అదంతా వాడు బాడీలోకి సెలైన్తో వెళ్ళేటప్పటికి తెల్లారేటప్పటికి ఆటోమేటిక్ చచ్చిపోయాడు. హార్పిక్ మామూలు కెమికల్. ఆ కెమికల్ వాడి శరీరం అంతా సెలైన్తో వెళ్ళేటప్పటికి తెల్లారేటప్పటికి ఆటోమేటిక్గా చచ్చిపోయినాడు. డాక్టర్లు ఆశ్చర్యపోతున్నారు, ఈడేంటి చాలా మంచిగా ఆరోగ్యంగా ఉన్నాడు కదా, ఏదో 2 ఎముకలు ఇరిగినట్టున్నాయి, ఆపరేషన్ చేద్దాం అనుకున్నాం, రేపు ఆపరేషన్ చేసి బతికిచ్చేద్దాం అనుకుని మీలాగా ఎలా చచ్చిపోయాడు అని ఆలోచన చేసి వాడికి టెస్ట్లన్నీ చేస్తే తెలిసింది ఏంటంటే హార్పిక్ వెళ్ళిపోయింది బాడీ అంతా. ఎంత తెలివితేటలు. మగోళ్ళని చంపేయడానికి ఆడవాళ్ళు ఈరోజు వాడుతున్న ప్లాన్లు, వారికి ఉన్న ఆలోచనలు, ఇదిగో ఈ సీసారా తాలూకా వాళ్ళే వాళ్ళందరూ. సారీ, ఈ యాయిలు తాలూకా వాళ్ళే. యాయిలుకున్న ధైర్యం. ఈ యాయిలు మంచి పని చేసింది, కానీ ఈ అమ్మని సాదృశ్యంగా తీసుకుని ధైర్యంగా తీసుకుని వాళ్ళందరూ పనికి మాలిన పనులు చేస్తున్నారు. చూడండి, ఇక్కడ యాయిలు చేసిన పనికి
ఇశ్రాయేలీల బాధలకు, కష్టాలకు, దుఃఖాలకు పెద్ద విడుదల కలిగింది. అసలు ఏ స్త్రీ కూడా అంత పెద్ద సుత్తెని పట్టుకుని ఒక్క దెబ్బకి కొట్టగలిగిన బలం కానీ, ధైర్యం కానీ ఏ స్త్రీకి ఉండదు. అంటే శత్రువును ఎదిరించడానికి, శత్రువును జయించడానికి ప్రతి స్త్రీ కూడా యాయీరు లాంటి ధైర్యము కలిగిన వారుగా ఉండాలి. ఎవరిని సంహరించడానికి? శత్రువును సంహరించడానికి, నాశనాన్ని సంహరించడానికి, చెడుతనాన్ని సంహరించడానికి, మన మీదకు బాధలు, కష్టాలకు కారణమవుతున్న సమస్యల్ని పరిష్కరించడానికి ప్రతి స్త్రీకి, ప్రతి పురుషుడికి కూడా యాయీరు లాంటి ధైర్యం కావాలి. ఒక చేత్తో మేకు పట్టుకుని, ఒక చేత్తో సుత్తి పట్టుకుని, ఒక దెబ్బకే కణతల్లోంచి చివతలకి వచ్చేసింది మేకు. ఒక్క దెబ్బకే ఇంత గొప్ప వీరుడు, ఇంత గొప్ప సూర్యుడు పడిపోయాడు, కూలిపోయాడు. ఇప్పుడు బయటకు వచ్చింది. తరుముతూ వస్తున్న వారు ఆ గుమ్మం దగ్గరకు వచ్చారంటే, రోడ్డు అంటే వెళుతున్నారు. ఈ సీసారాను తరుముతున్న భటులు, తరుముతున్న వారు వెళ్తుంటే వారిని పిలిచింది. ఎవరిని తరుముతున్నారు మీరు అంది. మేము సీసారాను తరుముకుంటూ వస్తున్నాం, రండి. ఆ సీసారా అనే శత్రువు నా ఇంట్లోనే ఉన్నాడు. తీసుకొచ్చి చూపిస్తే మేకు కణతల్లోంచి, ఈ కణతలోంచి యువతలకు బయటకు వచ్చేసి చచ్చిపోయి ఉన్నాడండి. వాళ్ళకందరికీ ఆశ్చర్యం అయిపోయింది. ఓ యాయీలా, ఏటి నీకు ధైర్యము? మా వల్లే కాలేదు, వాడు మా ఖడ్గానికి దొరకలేదు, మా చేతుకు దొరకలేదు, వాడిని తరుముకుంటూ ఎంత దూరం వచ్చాము, మా చేతుల్లో చావన శత్రువుని దేవుడు నీ చేతులకి అప్పగించాడు. 5వ అధ్యాయం చదవండి. వారికి వచ్చిన విజయాన్ని బట్టి దెబోరా ఒక గొప్ప పాట ఎత్తుకుని, ఆ పాట ఎత్తుతూ దేవుని స్తుతిస్తుంది. ఓ యాయీలు, నీ ధైర్యం ఎంత గొప్పది! శత్రువును సంహరించడానికి దేవుడు నిన్ను ఒక సాధనంగా వాడుకున్నాడు. తన బలాన్ని నీకు ఇచ్చాడు, తన శక్తిని నీకు ఇచ్చాడు. ఈరోజు నీ చేతిలో ఇశ్రాయేలీయుల శత్రువు సీసెరా చంపబడ్డాడు. యాయీలు ఎంత ధన్యురాలు, ఎంత గొప్ప వీరురాలు అంటూ ఒక కీర్తన ఎత్తి ఇశ్రాయేలు మధ్యలో దెబోరా ఈ యొక్క యాయీలుని కీర్తిస్తూ పాట పాడుతూ దేవుణ్ణి గణపరుస్తుంది. ఈరోజు మీ మధ్యలోనికి నేను తీసుకొచ్చిన సందేశం ఏమిటి అంటే, ఈ సుత్తే అనే ఒక ఆయుధం, ఒక ఇన్స్ట్రుమెంట్. సుత్తే ఏంటండి? ఒక మన ఇంట్లో ఉపయోగించుకొని ఒక వస్తువు. ఒకసారి ఆలోచన చేద్దాం, సుత్తెను ఎందుకు వాడతాం మనం? సుత్తెను ఎందుకు వాడతాం మనం? సర్వసాధారణంగా సుత్తె అనే వస్తువును చెక్క పని చేస్తున్నవారు, రాయి పని చేస్తున్నవారు ఉపయోగిస్తారు. రాయి పని చేస్తున్నవారు సుత్తెను ఎందుకు ఉపయోగిస్తారంటే, ఒక మంచి రూపాన్ని చెక్కడానికి. ఏంటండి? మంచి రూపాన్ని చెక్కడానికి ఏమండి రాయి పని చేసేవాళ్ళు సుత్తెను ఉపయోగిస్తారు. చెక్క పని చేసేవాళ్ళు ఎందుకు సుత్తెను ఉపయోగిస్తారంటే, ఒక వస్తువును మరొక వస్తువుతో కలపడానికి. ఒక వస్తువును జగత్కి వినండి కొద్ది నిమిషాలు. ఒక వస్తువును మరొక వస్తువుతో కలపడానికి సుత్తెను ఉపయోగిస్తారు. అంతేనా? అంతే కదండి. ఇప్పుడు సుత్తె అనే వస్తువు ఒక మంచి రూపాన్ని తీసుకొచ్చేది. సుత్తె అనే వస్తువు ఒక వస్తువును మరొక వస్తువుతో కలిపేది. ఇప్పుడు గోడకు మనం మేకు కొడుతున్నాం. ఎందుకు కొడుతున్నాం? దేన్నో పెట్టడానికి. దేన్నో పెట్టడానికి. అంటే ఈ సుత్తె అనే వస్తువు ఒక వస్తువుని ఒక వస్తువుతో కలిపేది. ఒక వస్తువును మరొక వస్తువుతో కలిపేది. ఇక్కడ సుత్తెను మరణ ఆయుధముగా చూడకుండా పక్కన పెట్టేద్దాం. ఒకసారి మరణ ఆయుధముగా మనము చూడొద్దు. ఒకసారి సుత్తెలో ఉన్న ఉపయోగం, సుత్తె ద్వారా జరుగుతున్న పని మనం ఆలోచన చేస్తే, ఈ సుత్తె అనే వస్తువు ప్రతి కుటుంబానికి ఎంతో ఉపకారమైన వస్తువు. ఎంతో ఉపకారమైన వస్తువు. ప్రతి కంసాల ఇంట్లో సుత్తె ఉంటుంది. ప్రతి రాయి పని చేసేవారింట్లో సుత్తె ఉంటుంది. కానీ ఈనాటి దినాల్లో ప్రతి ఇంటికి ఒక ఉపయోగకరమైన వస్తువుగా సుత్తె మారిపోయింది.
ఏమో ఏ సమయం ముందు ఏం అవసరం వస్తుందో అని ప్రతి ఒక్కరూ ఒక 100 రూపాయలు పెట్టి ఆ సుత్తి కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఎందుకంటే అది కుటుంబానికి ఒక వస్తువుని ఒక వస్తువుతో కలిపే ఉపయోగకరమైన వస్తువు. ఒక వస్తువును మరొక వస్తువుతో కలిపే ఉపయోగకరమైన వస్తువు. జాగ్రత్తగా ఈ సుత్తె వాడకాన్ని మొట్టమొదటిగా మనం చూస్తే ఆదికాండము 6వ అధ్యాయము 14 నుంచి 18 వచ్చిన వరకు చదువుతూ ఉంటే గనక అక్కడ నావహుతో దేవుడు మాట్లాడుతున్న మాటలు మనకు కనిపిస్తాయి. ఆదికాండము 6వ అధ్యాయము 14 నుంచి 18 వచ్చిన వరకు ఇక్కడ సుత్తె అనే పదం వాడబడలేదు, కానీ ఇక్కడ నావహు 3 అంతస్తుల వాడ చేయడానికి తప్పనిసరిగా సుత్తె అనే పరికరాన్ని వాడాడు. ఏం వాడాడు? సుత్తనే వస్తువును వాడి 3 అంతస్తుల వాడను తయారు చేశాడు. జాగ్రత్తగా అక్కడ మన వాక్యాన్ని గమనిస్తే ఆ చేయబడిన వాడ ద్వారా 80 కుటుంబ సభ్యులు రక్షించబడ్డారు. వారితో పాటు సృష్టిలో ఉన్న సమస్త జీవకోటి జాతులు 2 ఆ రోజు వాడ ద్వారా రక్షించబడ్డారు. ఈ సుత్తె అనే వస్తువును వాడి నావహు వాడను చేస్తున్నాడు. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్న జీవకోటిని రక్షించడానికి, వారి ప్రాణాలని రక్షించుకోవడానికి. సుత్తె అనే వస్తువు మొట్టమొదటిగా బైబిల్లో ఎందుకు ఉపయోగపడింది అంటే ఆ రక్షణ వాడను తయారు చేయడానికి ఉపయోగించబడింది. ఎందుకు ఉపయోగించబడింది? రక్షణ వాడను తయారు చేయడానికి ఉపయోగించబడింది. రక్షణ అనే వాడ తయారు చేయబడాలి అంటే ఆ వాడ తయారు చేయటంలో ప్రాముఖ్యమైన పని ఏదున్నా తప్పుతాదేమో, కానీ ఈ సుత్తె అనే వస్తువు లేకుండా మాత్రం వాడ తయారు అయ్యేది కాదు. ఇక్కడ సుత్తె అనే వస్తువుతో తయారు చేయబడిన వాడ ద్వారా వారందరూ కూడా, ఈ సృష్టి జీవులన్నీ కూడా ఏం చేయబడ్డాయి? రక్షించబడ్డాయి. 40 దినాలు ప్రచండమైన వర్షం చూడండి. నిన్న ఉదయం స్టార్ట్ అయింది వర్షం. నిన్న ఉదయం నుంచి నిన్న పగలంతా కురిసింది, రాత్రంతా కురిసింది. ఇప్పటికే పొలాలు గట్ల లెవెల్కి వచ్చేసి ఉంటాయి, నాకు తెలుసుండి. పాపం నిన్నే మాట్లాడుకున్నాం, శుక్రవారం ప్రార్థన అయిపోయిన తర్వాత, ఏమైనా పొలం తడిసిందా నాయన అంటే అక్కడండి పడిన వర్షం పడినట్టు భూమి లాగేస్తుంది. ఇప్పుడేమనుకోవాలంటే గట్లు నిండిపోయాయే నాయన అనుకోవాలి. గట్లు అంత వర్షము దేవుడిచ్చాడు. ఇదే వర్షం పడితే ఇంకా 10 దినాలు 20 దినాలు కంటిన్యూ అవుతే మనం బ్రతుకుతామా? ఆనాడు నావహు కుటుంబం ఆ వాడను తయారు చేసుకున్నారు కాబట్టి ఆ వాడ ద్వారా వారందరూ కూడా రక్షించబడ్డారు. ఈ సుత్తెనే వస్తువు మొట్టమొదటిగా రక్షణ వాడను తయారు చేయడానికి ఉపయోగించబడింది. దేనికి ఉపయోగించబడింది? రక్షణ అనే వాడను తయారు చేయడానికి. జాగ్రత్తగా ఆలకించండి అమ్మలారా. ఈరోజు మన జీవితాలకు ఈ సుత్తె అనే వస్తువు ఎంత ఉపయోగమో, ఎంత అవసరమో మరొక విషయాన్ని నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం చదివిన న్యాయాధిపతుల గ్రంథము మనం చదువుకున్నాం కదా. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో యాయీలు అనే స్త్రీ సీసెరాను అనే శత్రువును చంపడానికి ఏం ఉపయోగించింది? సుత్తెను ఉపయోగించింది. ఎవరిని చంపడానికి? శత్రువును చంపడానికి. ఎవరిని చంపడానికి? శత్రువును చంపడానికి. ఇక్కడ రక్షణ అనే వాడతో ప్రాణాలు రక్షించుకోవడానికి ఆ పరికరం ఉపయోగించబడితే, ఇక్కడ ఒక ప్రాణమును తీయడానికి ఆ పరికరము ఉపయోగించబడుతుంది. జాగ్రత్తగా వినండి ఒకసారి. ఈ భూమి మీద చేయబడిన ప్రతి వస్తువు మొదట మేలు కొరకే చేయబడ్డది. దేని కొరకు చేయబడ్డది? ఏ వస్తువైనా, ఏ పరికరమైనా, ఏ ఆయుధమైనా నాశనం చేయడానికి, పాడు చేయడానికి, పతనం చేయడానికి ఈ భూమి మీద ఎవ్వరు కూడా ఏ వస్తువును
తయారు చేయలేదు. ఆఖరికి ఇప్పుడు భూమి మీద కొన్ని దేశాల దగ్గర అణుబాంబులు ఉన్నాయి. ఏంటి అంటే ఆ బాంబు వేస్తే ఒక దేశమే కాలిపోద్ది. మరి అది నాశనం చేసే వస్తువు కదా, మరి ఎందుకు తయారు చేశారు అంటే అలా దేశాన్ని నాశనం చేసేయడానికి కాదు దాన్ని తయారు చేసింది. అణుబాంబు వీళ్ళ దగ్గర ఉందంటే అవతల శత్రువు భయపడతాడు. వామ్మో వాళ్ళు జోలికి వెళ్తే వాళ్ళు మన మీద అణుబాంబు వేస్తారు, వాళ్ళ దగ్గర అణుబాంబు ఉంది కాబట్టి వారి జోలుకు మనము వెళ్ళకూడదు అని అవతల శత్రువును భయపెట్టడానికే అణుబాంబు అనేది తయారు చేయబడింది. ప్రాముఖ్యంగా అందుకొరకే ఒకరినొకరు కాల్చుకొని చంపుకుంటే ఈ భూమే కనబడదు. చివరికి మీకు చెప్తున్న మాట ఏంటంటే ఈ భూమి మీద ఏ వస్తువు కూడా నాశనం చేయడానికి, పాడు చేయడానికి, పతనం చేయడానికి చేయబడలేదు. ఈ భూమి మీద ఉన్న ఏ వస్తువు అయినా సరే మొట్టమొదటిగా చేయబడింది ఎందుకొరకంటే ఉపయోగపడడానికి, మేలు జరగడానికి, క్షేమము జరిగించడానికే ఉపయోగపడింది. చూడండి ఇక్కడ నాబహు తన కుటుంబాన్ని, ఈ జీవకోటి జాతుల్ని కాపాడడానికి వాడని తయారు చేయడానికి సుత్తి అనే వస్తువును వాడితే, ఇక్కడ యాయీలు అనే ఈ స్త్రీ మాత్రం ఆ సాధనాన్ని శత్రువును చంపడానికి వాడింది. దేన్ని చంపడానికి? శత్రువును చంపడానికి వాడింది. జాగ్రత్తగా ఆలోచించేద్దాం ఒకసారి. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి వస్తువును మేలు కొరకు వాడాలి. దేని కొరకు వాడాలి? మేలు కొరకు వాడాలి. ప్రతి వస్తువు మేలు కొరకే చేయబడింది, మేలు కొరకే వాడాలి. దాన్ని కీడు కొరకు వాడావు అంటే ఆ కీడు నీ మీదకే వస్తుంది. ఈరోజు ఈనాటి దినాల ప్రపంచంలో చేయబడుతున్న ప్రతి వస్తువు కూడా ఈరోజు భూమి మీద కీడు కొరకే వాడబడుతుంది ఎక్కువ. దేని కొరకు? దేని కొరకు? నాశనం చేయడానికి, పతనం చేయడానికి వాడబడుతుంది. చూడండి, నేను మొదట్లో చెప్పాను, ఆ హార్బిక్ అనే కెమికల్ భయంకర దుర్వాసన వచ్చే బాత్రూమ్ని శుభ్రం చేయడానికి వాడతారు. దుర్వాసన వచ్చే బాత్రూమ్ని శుభ్రం చేయడానికి వాడతారు. కానీ ఆ యక్క దేనికి వాడింది? భర్త ప్రాణం తీసేయడానికి వాడింది. భర్త ప్రాణం తీసేయడానికి వాడింది. జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు ఏ వస్తువైనా ఉపయోగకరమైనదిగా చేయబడితే దాన్ని ఈరోజు లోకం అపాయకరంగా ఉపయోగిస్తుంది. ఉపయోగకరంగా ఉండాలి అని సైంటిస్టులు పరిశోధన చేసి ఉపయోగకరమైన వస్తువుగా శాస్త్రవేత్తలు దీన్ని తయారు చేస్తే ఆఖరికి వారికే పొర తిరిగిపోతుంది. వామ్మో, ఇలా కూడా దీన్ని వాడతారా? ఇలా కూడా దీన్ని అంటే తయారు చేసిన శాస్త్రజ్ఞుడికే తెలియడంలే దీన్ని ఇంత అపాయకరంగా వాడచ్చు అనే సంగతి. వాళ్ళు మేలు కొరకు ఆ వస్తువును తయారు చేస్తే ఈరోజు మనుషులు అదే వస్తువును దేని కొరకు? కీడు కొరకు వాడుతున్నారు. ఇది వరకు మంచి దగ్గు మందులు ఉండేవి, టానిక్లు చాలా ఎక్కువగా ఉండేవి, దగ్గు అరుకులు. ఇప్పుడు చాలా దగ్గు అరుకులు బ్యాన్ చేయబడ్డాయి, రద్దు చేయబడ్డాయి. ఆ కంపెనీలు ఇంకా దగ్గు అరుకులు తయారు చేయొద్దు అని ప్రభుత్వం ఆపు చేసింది. ఆ డాక్టర్లు, ఆ సైంటిస్టులు ఈ మందు వేసుకుంటే తగ్గిపోద్ది అని వారు దాన్ని తయారు చేస్తే ఈ మనుషులు దేనికి వాడటం మొదలుపెట్టారు తెలుసా? మంచి మత్తు వస్తుంది దీంట్లోంచి. ఏమొస్తుంది? మంచి మత్తు వస్తుంది, మంచి బాగా కిక్ వస్తుంది. ఆ మందు తాగినా ఇంత మత్తు రావడం లేదు, కానీ ఈ దగ్గు సిరప్ 100 ml తాగితే కనుక మంచి మత్తు వస్తుంది. అది మత్తు కలిగించి ఒక డ్రగ్గా వాడడం మొదలుపెట్టారు జనాలు. అమ్మా జాగ్రత్తగా వినండి ఈ వాక్యం. ఈరోజు ఈ భూమి మీద ఏ వస్తువైనా మంచి కొరకు తయారు చేయబడతాయి. ఈరోజు మనము దాన్ని దేని కొరకు ఉపయోగిస్తున్నాం? చెడు కొరకు ఉపయోగిస్తున్నాం. ఏది కూడా ఈ భూమి మీద చెడు చేయడానికి, నాశనం చేయడానికి ఉపయోగించబడలే, తయారు చేయబడలే. ఈరోజు ఎంతమంది పురుగు మందులు తాగి ప్రాణాలు తీసుకుంటున్నారు? ఆ పురుగు మందులు మనుషుల ప్రాణాలు తీయడానికి తయారు చేయబడ్డాయా? కాదు. ఈరోజు
దేని కొరకు తయారు చేశారో దాని కొరకు ఉపయోగిస్తే చాలా క్షేమం, చాలా ఉపయోగం. మనకు ఆరోగ్యం, సమాజానికి ఆరోగ్యం. దేని కొరకు తయారు చేశారు దాని కొరకు ఉపయోగించకపోతే దానంత ప్రమాదం, కీడు, నష్టం, నాశనం మరొకటి లేదు. ఇక్కడ సుత్తె అనే చిన్న పరికరమే ఉపయోగకరమైన వస్తువు. ఒక వస్తువుతో కలపడానికి ఉపయోగించే వస్తువు. కానీ యాయేలు అనే స్త్రీ ఒక శత్రువు ప్రాణం తీయడానికి దాన్ని వాడింది. ఇక్కడ జాగ్రత్తగా మనము ఆలోచన చేస్తే ఈరోజు ప్రతి వస్తువును కూడా దేవుడు మనకు మేలు కొరకే చేశాడు. దేన్ని కూడా మనకు కీడు కొరకు దేవుడు చేయలేదు. ఇక్కడ యాయేలు చేసింది కూడా మేలే. ప్రాణం తీసినా కానీ, ఎవరు ప్రాణం తీసింది? వారిని బాధ పెట్టిన, వారిని దుఃఖ పెట్టిన, వారిని శ్రమ పెట్టిన శత్రువు ప్రాణం తీసింది. ఇక్కడ సుత్తె అనేది మంచి కొరకే వాడబడింది. మొదటిగా రక్షణ వాడం తయారు చేయడానికి వాడబడింది. ఇక్కడ రెండవదిగా చూస్తున్నాం, శత్రువును నాశనం చేయడానికి వాడబడింది. శత్రువును చంపడానికి వాడబడింది. సుత్తె అనే పరికరము మీ దగ్గరకు వాక్యంగా తీసుకురావడానికి ముఖ్యమైన కారణం, ఆ మాటను మీకు చదివించి నా సందేశాన్ని ముగింపులోనికి తీసుకువస్తాను. చదువుదాం ఒకసారి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను పగలగొట్టేటువంటి సుత్తె వంటిది కాదా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎటువంటిది అండి? నా మాట బండను పగలగొట్టే సుత్తె వంటిది. ఇక్కడ రక్షణ వాడను తయారు చేయడానికి ఉపయోగించబడిన సుత్తె, యాయేలు ప్రాణాన్ని తీయడానికి ఉపయోగించబడిన ఈ సుత్తె. దేవుడు అంటున్నాడు, ఈ వాక్యము కూడా నా సుత్తె వంటిది కాదా అంటున్నాడు. ఎటువంటిదంట? ఈ వాక్యము కూడా సుత్తె వంటిది కాదా. ఇటువంటి సుత్తె అంట బండను పగలగొట్టే సుత్తె. ఇక్కడ ఈ పదజాలం, వాడబడుతున్న పదజాలాన్ని బట్టి చూస్తే ఈ సుత్తెకు చాలా గొప్ప బలము ఉంది. దీనికి సుత్తెకు చాలా గొప్ప బలం ఉంది. ఎంత బలం ఉందంటే ఈ సుత్తెకి, దాని దెబ్బకు బండ కూడా పగిలిపోద్ది. ఆ సుత్తె దెబ్బకు వీరుడు ప్రాణం కూడా ఒక్క దెబ్బలో పోతుంది. అంత బలము ఎవరికి ఉంది? సుత్తెకు ఉంది. ఇక్కడ సుత్తె అనే పదం కొద్దిగా మనము ఆలోచన చేస్తే, రాత్రి మా పాస్టర్ అంటుంది, సుత్తి గురించి చెప్పడానికి నువ్వు సిద్ధపడుతున్నావని. సుత్తి కాదు. సుత్తి అంటే ఏంటి? సుత్తి అంటే పనికిరాని మాటలు, వ్యర్థమైన మాటలు. దాన్ని సుత్తి అని వాడుక భాషలో వాడతాం. సుత్తి వేరు, సుత్తె వేరు. ఇక్కడ సుత్తె తేరా అంటాం, సుత్తి తేరా అనం. ఏమంటాం? సుత్తె. సుత్తె అంటే వస్తువు, సుత్తి అంటే పనికిమాలిన వ్యర్థమైన మాటలు. ఈ చిన్న అక్షరము తేడాలోనే అర్థము మారిపోతుంది. నేను చెప్తున్న వాక్యం, మీరు వింటున్న వాక్యం సుత్తి కాదు, సుత్తె. సుత్తి అని చెప్పకండి. పాస్టర్ గారు ఈరోజు సంఘంలో సుత్తి గురించి చెప్పారు అంటే, ఏంట్రా సుత్తి చెప్పుకోవడానికి వెళ్ళారు అక్కడికి అన్నట్టుంటుంది. సుత్తి కాదు ఈ వాక్యం. ఏంటి? సుత్తె. ఎందుకు ఈ వాక్యం సిద్ధపడి మీ దగ్గరికి తీసుకొచ్చానంటే, ఈరోజు ఈ లోకంలో అనేకమైనవి బండలుగా ఉన్నాయి. ఎలాగా? బండలు అనేకమైనవి కనిపిస్తున్నాయి. కొండ అనే బండ వేరు. ఆ కొండ అనే బండ లోకానికి చాలా ఉపయోగం, ప్రకృతికి చాలా ఉపయోగం. ఆ బండ అనే కొండలు అలా ఉంటే ఈ మనుషులకి కాలక్రమంగా వర్షాలు పడతాయి. ఆ కొండల మీద పచ్చదనం ఈ మనుషులకు మంచి ఆక్సిజన్, చల్లదనము ఇస్తుంది. ఆ
ఆ కొండల వల్ల మేఘాలు అడ్డుపడి మంచి వర్షాలు పడతాయి. కొండలు అనే బండలు ఈ లోకానికి, ప్రకృతికి, సమాజానికి ఎంతో ఉపయోగం. అవి పగలకూడదు. కొండలు అనే బండలు పగలకూడదు. అవి పగిలితే ప్రకృతికే ప్రమాదం, సమాజానికే ప్రమాదం. ఇప్పుడు ఎందుకు ఈ భయంకరమైన ఉష్ణోగ్రత, ఈ భయంకరమైన తీవ్రత అని చూస్తే కొండల్ని పగలగొట్టేస్తున్నారు. ఏం పగలగొట్టేస్తున్నారు? కొండలు పగిలిపోతున్నాయి. చూడండి, పలాస, మన శ్రీకాకుళం నుంచి పలాస వరకు వెళుతుంటే ఎన్ని కొండలు ముక్కలు చేసి తీసేస్తున్నారు. మరి కొంతకాలానికి మన శ్రీకాకుళంలో కొన్ని కొండలు కనుమరుగైపోతాయి. కొన్ని కొండలు మన శ్రీకాకుళంలో ఉండవు, తీసేస్తారు. ఇప్పటికే కొన్ని కొండలు కరిగిపోయినాయి, ఇంకా మరి కొండలు తీసేస్తారు. ఇవి ప్రకృతికి, సమాజానికి ప్రమాదం. మరి దేవుని యొక్క వాక్యం ఏ బండను పగలగొట్టే సుత్తే? కొండ బండను పగలగొట్టే సుత్త అయితే ప్రమాదమే, అయితే నాశనమే. కానీ ఇక్కడ వాక్యము అనబడే ఈ సుత్తే కొండలు అనే బండల్ని పగలగొట్టే సుత్తి కాదు. ఇక్కడ సమాజంలో కొండల మీద ఉన్న బండల కంటే ప్రమాదకరమైన బండలు ఉన్నాయి. ఈ బండలు పగలకపోతే సమాజానికి చాలా ప్రమాదం, చాలా నాశనం. ఏంటి బండలు అంటే చెప్తాను, వినండి. నాన్న, నువ్వెంత చెప్పినా నీ మాట నేను వినను, నా బతుకింతే అని బతుకుతున్నాడే వాడొక బండ. నువ్వెంత చెప్పినా తాగడం నేను మానను అని తల్లిదండ్రుల మీద తిరుగుబడుతున్నాడే వీడు ఒక బండ. భార్యను పట్టుకుని కొడుతూ, ఎన్ని పరిస్థితులైనా, ఎన్ని అప్పులైపోయినా నా బ్రతుకు మారదు, ఇంతే అంటున్నాడే వాడు ఒక బండ. ఇప్పుడు ఇటువంటి బండల ద్వారా కుటుంబాలు క్షేమంగా ఉంటాయా, పాడైపోతాయా? ఈ బండలు పగలాలా వద్దంటారా? చెప్పండారా, మాట్లాడండి అందరూ. పగలాలా వద్దా? మరి ఎవరు ఈ బండలు పగలగొట్టే వారు ఎవరైనా ఉన్నారా? అమ్మా నీ మాటను వినను అనే కొడుకు కఠినమైన హృదయాన్ని పగలగొట్టేవాడు. కుటుంబం ఎంత పాడైపోతున్నా వీడు దుర్వ్యసనాలకు, అలవాట్లకు, దుష్ట స్నేహాలకు కుటుంబాన్ని నాశనం చేస్తున్న ఈ దుర్మార్గుడైన తండ్రి అనే కఠినమైన బండను పగలగొట్టడానికి, భార్య ఎంత రోధిస్తున్నా, ఎంత దుఃఖపడుతున్నా, పరాయి స్త్రీలతో బ్రతకడానికి అలవాటు పడిపోయిన ఈ దుర్మార్గుడైన భర్త కఠినమైన హృదయము అనే బండను పగలగొట్టడానికి, ప్రజలు ఎంత పాడైపోతున్నా, నాశనమైపోతున్నా, ఈ ప్రజలు ఏమైపోయినా పర్లేదు, నా జలసాలే, నా సరదాలే, నా సంతోషాలే అని హృదయాన్ని కఠినం చేసుకున్న నాయకులు అనే బండల్ని, నాయకులు అనేటువంటి కఠిన హృదయాన్ని పగలగొట్టడానికి ఏమైనా వస్తువులు ఉన్నాయా? ఏమైనా పరికరాలు ఉన్నాయా? ఇవి పగలకపోతే సమాజానికి క్షేమమా, నష్టమా? భయంకరమైన నష్టం. ఈ కఠినమైన నాయకుల హృదయాలు పగలాలి, ఈ కఠినమైన భర్తల హృదయాలు పగలాలి, ఈ కఠినమైన భార్యల హృదయాలు పగలాలి, ఈ కఠినమైన కొడుకుల హృదయాలు పగలాలి, ఈ కఠినమైన మనుషుల హృదయాలు పగలాలి. కఠినం కఠినం కఠినం. లోకంలో ఎంత దుర్గంధము వెళుతున్న వీరికి పట్టదు, లోకం ఎంత నాశనం అయిపోతున్న వీళ్ళకు పట్టదు, కుటుంబాలు ఎంత పాడైపోతున్న వీళ్ళకు పట్టదు, పిల్లలు ఎంత పాడైపోతున్న వీళ్ళకు పట్టదు. ఇట్టిన కఠిన హృదయాల ద్వారా సమాజము నానాటికి నాశనం అయిపోతుంది. ఈ కఠినమైన బండలను పగలగొట్టేదేంటి? ఏ మెడిసిన్ పగలగొడుతుంది? ఏ డాక్టర్లు పగలగొడతారు? ఏ వైద్యం పగలగొడుతుంది? ఏ ఫార్మసీ మెడిసిన్ పగలగొడుతుంది? ఏ నాయకులు పగలగొడతారు? ఏ అధికారులు పగలగొడతారు? ఏ డాక్టర్లు ఈ బండ అనే హృదయాలని పగలగొడతారు? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ హృదయము అన్నింటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది. ఎటువంటిదంటండి? ఘోరమైన వ్యాధి కలిగింది. ఎందుకు వచ్చింది ఈ హృదయానికి ఘోరమైన వ్యాధి అంటే ఆ వ్యాధి కఠినము. ఆ వ్యాధి ఏంటి? కఠినము.
నేను మారను. ఎవడిని చెప్పినా నేను ఇంతే, ఎవరిని చేసినా నేను ఇంతే, ఏది జరిగిపోతున్నా నేను ఇంతే, నిన్ను ఏ పరిస్థితుల్లో కూడా మారను, నన్ను ఎవ్వడు మార్చలేడు అనే కఠినత్వం ఉందే, ఈ కఠినత్వమే నీకు పెద్ద జబ్బు, రోగం. అందుకే అదే గ్రంథములో దేవుడు ఇలా అంటున్నాడు, నీలో నుంచి రాతి గుండెను తీసేసి. ఈ గుండెనంట అదే, ఆ రాతి గుండెను మాంసపు గుండెగా చేయగలిగిన శక్తి కలిగిన సుత్తే దేవుని యొక్క వాక్యం. శక్తి కలిగిన సుత్తే దేవుని యొక్క వాక్యం. ఈ సుత్తే అని ఒక వస్తువుతో కలపడానికి ఉపయోగపడే ఈ పరికరాన్ని దేవుడు దేంతో పోలుస్తున్నాడు తెలుసా? ఆయన మాటతో పోలుస్తున్నాడు. దేంతో పోలుస్తున్నాడు? ఆయన మాటతో, ఆయన వాక్యంతో పోలుస్తున్నాడు. ఎందుకు వాక్యం సుత్తే అనే పరికరంతో పోల్చబడుతుంది? ఎందుకు దేవుడు శ్రేష్టమైన ఈ గొప్ప వాక్యాన్ని, ఘనమైన ఈ గొప్ప వాక్యాన్ని, బ్రతుకుల్ని మార్చగలిగిన ఈ గొప్ప వాక్యాన్ని సుత్తే అనే వస్తువుతో ఎందుకు దేవుడు పోలుస్తున్నాడు అంటే, ఈ సుత్తే అనే వస్తువు ఒక వస్తువును మరొక వస్తువుతో కలపడానికి ఉపయోగపడే వస్తువు. ఈ మనిషి జీవితం ఎప్పుడు బాగుపడుతుంది, ఈ మనిషి జీవితం ఎప్పుడు క్షేమంగా ఉంటుంది, ఈ మనిషి జీవితం ఎప్పుడు శుభప్రదంగా సంతోషంగా ఉంటుందంటే, ఈ మనిషి దేవునితో కలవబడాలి. ఎవరితో కలవాలి? ఈ మనిషి ఎవరితో కలవాలి? ఈ మనిషి డబ్బుతో కలుస్తున్నాడు, నాశనం అయిపోతున్నాడు. ఈ మనిషి మనిషితో కలుస్తున్నాడు, నాశనం అయిపోతున్నాడు. ఈ మనిషి పాపంతో కలుస్తున్నాడు, నాశనం అయిపోతున్నాడు. ఈ మనిషి లోకంతో కలుస్తున్నాడు, నాశనం అయిపోతున్నాడు. ఈ మనిషితో కలుస్తున్న అంతకాలం కూడా ఈ మనిషి హృదయం కఠినమే. ఈ మనిషి పాపంతో కలుస్తున్నంత కాలము ఈ మనిషి హృదయం కఠినమే. ఈ మనిషి హృదయం లోకంతో కలుస్తున్నంత కాలము ఈ మనిషి హృదయం కఠినమే. ఈ మనిషి హృదయం మత్తుతో కలుస్తున్నంత కాలము ఈ మనిషి హృదయం కఠినమే. ఇటువంటి కఠినమైన హృదయం ఎవరితో కలవబడాలి? దేవునితో కలవాలి. దేవునితో కలవాలి అంటే ఈ మనసు ఇప్పటికి ఏమైపోయింది? కఠినమైపోయింది, రాయి అయిపోయింది. ఈ రాయి అయిపోయిన ఈ మనిషి మనస్సు దేవునితో కలవడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడదు. ఎవరితో కలవడానికి? దేవునితో కలవడానికి ఎంత మాత్రము ఇష్టపడదు. కాబట్టి మనిషితో కలుస్తున్నాడు, ఈ మనిషి మత్తుతో కలుస్తున్నాడు, ఈ మనిషి లోకంతో పాపంతో కలుస్తున్నాడు. కానీ ఈ మనిషి ఎంత మాత్రం కూడా దేవునితో కలవడంలే. ఏ మతమైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఈ మనిషి దేవునితో కలవాలి. ఎవరితో కలవాలి? ఈ మనిషి దేవునితో కలవాలి. ఈ మనిషి దేవునితో కలవాలి అంటే ఈ రాతి లాంటి, బండ లాంటి ఈ మనస్సు ఏం చేయబడాలి? పగలగొట్టబడాలి. ఎలా పగలగొట్టబడుతుంది? ఎలా పగలగొట్టబడుతుంది? ఈ శ్రేష్టమైన దేవుని మాట ఈ బండలాంటి రాతి హృదయాన్ని ఏం చేస్తుంది? పగలగొడుతుంది. ఏం చేస్తుంది? నీవు ఈ గ్రంథములో ఉన్న మాటలు పాపం అంటున్నావు, బూతులు అంటున్నావు, మరి ఏదో అంటున్నావు. ఈ జీవం కలిగిన మాటలు లోకంలోనికి రావడానికి చాలామంది ఇష్టపడట్లే, చాలామంది అంగీకరించట్లే. కారణం ఏంటంటే కఠినమైన ఈ మనిషి హృదయం మార్చబడ్డం వాడికి ఎంత మాత్రము ఇష్టం లేదు. వాడికి ఎంత మాత్రము ఇష్టం లేదు. ఆ శ్రేష్టమైన, విలువైన, సమాజానికి ఉపయోగకరమైన, క్షేమకరమైన దుర్గుణాలను, దుస్థితిని, దుర్మార్గతను సంహరించే న్యాయమైన, జీవార్థమైన మాట సమాజంలోనికి వెళ్ళడానికి వారికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. కాబట్టి ఈ మాటను, ఈ దేవుని యొక్క వాక్యాన్ని అనేక మంది అంగీకరించడం లేదు. ఈ వాక్యాన్ని అంగీకరించడం లేదు. అయితే ఒక మాట నేను చెప్తున్నాను, వినండి. సుత్తెను నీవు ఇంట్లో వాడకుండా ఉంటావా? ఉండగలవా?
సుత్తె అనే వస్తువు నా ఇంట్లో వాడను, నాకొద్దు అంటావా? వాడుతున్నావు కదా, ఏదో ఒక అవసరానికి వాడుతున్నావు. సుత్తెతో చేయబడిన అనేక వస్తువుల్ని నీ ఇంట్లో ఉపయోగించుకుంటున్నావు. దేవుని మాట కూడా అటువంటిదే. దేవుని మాట కూడా అటువంటిదే. సుత్తితో చేయబడిన వస్తువులు నీకు ఎలా ఉపయోగకరంగా ఉన్నాయో, సుత్తుతో చేయబడిన పనులు నీకు ఎలాగ ప్రయోజనకరంగా ఉన్నాయో, దేవుని యొక్క వాక్యము కూడా నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ బ్రతుకు కూడా అలాగా ఉపయోగకరమైంది, ప్రయోజనకరమైంది. ఈ జీవం కలిగిన వాక్యాన్ని నీవెంత మాత్రం కూడా దూరంగా పెట్టడం, అంగీకరించకపోవడం, మనస్సులో స్వీకరించకపోవడం, మనస్సులో భద్రం చేసుకోలేకపోవడం, అది నీ జీవితానికి చాలా పెద్ద అపాయం, ప్రమాదం. ఈ లోకంలో అనేకమైన వస్తువులు మనం చూస్తున్నాం, కానీ సుత్తె అనే వస్తువు చాలా చిన్న చూపు చూస్తాం. ఆ సుత్తె అనే వస్తువుతోనే దేవుడు తన వాక్యాన్ని పోలుస్తున్నాడు. దేంతో పోలుస్తున్నాడు? సుత్తె అనే చిన్న పరికరంతోనే దేవుడు తన వాక్యాన్ని పోలుస్తున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం ఎలా చెప్పబడుతుంది? నిషేధించిన రాయి ఆ మూలకు తలరాయి అయ్యింది. ఏ వాక్యం వద్దు అని తృణీకరిస్తున్నావు, ఏ వాక్యం వద్దు అని చిన్న చూపు చూస్తున్నావు, ఏ వాక్యం వద్దు అని నీ హృదయంలోనికి చొరబడకుండా, నీ హృదయంలోనికి చేర్చుకోకుండా కఠినుడుగా నీ ఉంటున్నావో, ఆ వాక్యమే నీ జీవితానికి మూలాధారమైనది అవుతుంది. మూలాధారం అయినది అవుతుంది. ఈ భూమి మీద మనుషుల జీవితాలకు ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి, ఎన్నో కొరతలు ఉన్నాయి. ఆ లోటుపాట్లు, అవసరతలు, ఆ కొరతలన్నీ తీర్చబడాలి అంటే నీలో, నీ హృదయంలో దేవుని యొక్క వాక్యము నివాసము చెయ్యాలి అంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలోనికి వెళ్ళి చూస్తే గనక అక్కడ ఎవరు హృదయంలో నా మాటలు నిలిచి ఉంటాయో అంటాడు. ఏముండాలంట నీ హృదయంలో? దేవుని యొక్క వాక్యం ఉండాలి. దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఉంటే కఠినము అయినా నీ హృదయం ఏమవుతుంది? పగిలిపోతుంది. ఒక రకమైన రసాయనం అది. దాన్ని రాతిలో పెట్టి కొంత దూరం వెళ్ళి స్విచ్ ఆన్ చేస్తే ఆ రసాయనం, ఆ కెమికల్ ఆ రాతిని ఏం చేస్తుంది? పగలగొట్టేస్తుంది. జెనెటిక్ బాంబులు అంటారు వాటిని, జెనెటిక్ స్టిక్స్. అవి కరెంటు ద్వారా తీసుకెళ్ళి ఒక బండకు చిన్న కన్నం చేసి ఆ కన్నంలో పెట్టేసి దూరంగా వెళ్ళి కరెంటు స్విచ్ చేస్తే ఆ జెనెటిక్ స్టిక్ ద్వారా ఆ పెద్ద బండ కూడా పగిలిపోద్ది. ఆ జెనెటిక్ స్టిక్ కంటే గొప్ప సూపర్ పవర్ ఉన్నది దేనికంటే? దేవుని యొక్క మాటకు. ఈరోజు ఈ లోకంలో ఎన్ని కఠినమైన బండలు పగలగొట్టబడ్డాయి ఈ వాక్యం ద్వారా. ఎన్ని కఠినమైన బండలు పగలగొట్టబడ్డాయి ఈ వాక్యం ద్వారా. ఎంతమంది కఠిన జీవితాలు మార్చబడ్డాయి ఈ వాక్యం ద్వారా. ఎన్ని కఠిన జీవితాలు మార్చబడ్డాయి ఈ వాక్యం ద్వారా. ఈ వాక్యమే కనుక లోకంలోనికి వచ్చి ఉండకపోతే, ఈ వాక్యమే కనుక లోకానికి తెలియచేయబడకపోతే, ఈ వాక్యమే లోకంలోనికి ప్రకటించబడకపోతే ఎంతోమంది దుర్మార్గులు, జోదగాళ్ళు, నరహంతకులు, దొంగలు, ద్రోహులు, హత్య గూండాకారులు ఎంతమంది సమాజంలో ఈ సమాజాన్ని పాడు చేస్తూ నాశనం చేస్తూ ఉండేవారు. అవునంటారా కాదంటారా? ఈరోజు అనేక మంది ఇటువంటి కూనీకోరులు, హత్యాకారులు, గూండాకారులు, వ్యభిచారులు వీరందరి జీవితాలు మార్చబడ్డానికి ముఖ్యమైన మూల కారణం వాక్యము అనే సుత్తే వారి బండలాంటి హృదయాల్ని పగలగొట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడ కూడా ఉన్నాం అటువంటి బండలం, ఎక్కడ కూడా ఉన్నాం అటువంటి బండలం. మన బండలాంటి హృదయాలు ఒకానొకసారి ఎవడు చెప్పినా నేను విన్ను, ఎవరేమన్నా నేను మారను, నా బ్రతుకింతే అని మన బండలాంటి హృదయాలతో ఎంత నాశనమైపోయాం, ఎంత పతనమైపోయాం, ఎంత దుఃఖపడ్డాం, ఎంతమందిని శ్రమ పెట్టాం. దేవుని మహాకృప ద్వారా ఈ వాక్యమును మన యొద్దకు పంపించి, ఈ వాక్యము అనే సుత్తి ద్వారా మన బండ అనేటువంటి ఈ రాతి గుండెను దేవుడు ఏం చేశాడు? పగలగొట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. ఈ పగలగొట్టబడినటువంటి ఈ రాతి బండలు ఈరోజుకు సమాజానికి, ప్రజలకు, కుటుంబాలకు ఉపయోగకరంగా మనము మార్చబడ్డాం. ఈరోజు మన ద్వారా ఎవరికైనా ప్రమాదమా, ఎవరికైనా కీడా, ఎవరికైనా నష్టమా? కాదే. ఈరోజు మన మాట అనేక మంది ఉపయోగకరంగా మారింది. ఈరోజు మన పని అనేక మందికి లాభకరంగా మారింది. ఈరోజు మన ప్రజెన్స్, మనం వెళ్ళడం వాళ్ళకి ఎంతో శుభప్రదంగా మారింది. కారణం వాక్యం అనే, దేవుని వాక్యం అనే శుద్ధి ద్వారా నీవు పగలగొట్టబడ్డావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో ఇంకెంత బండలు ఉండిపోయినాయి, ఎన్ని బండలు ఉండిపోయినాయి. సమాజాన్ని దుఃఖపెడుతున్న బండలు ఎన్ని ఉండిపోయినాయి, కుటుంబాన్ని దుఃఖపెడుతున్న బండలు ఎన్ని ఉండిపోయినాయి, భార్యల్ని దుఃఖపెడుతున్న భర్తలనే బండలు ఎన్ని ఉండిపోయినాయి, తల్లిదండ్రులు దుఃఖపెడుతున్న కొడుకులు కూతుర్లు అనే బండలు ఎన్ని ఉండిపోయినాయి, ప్రజల్ని దుఃఖపెడుతున్న నాయకులు అనే బండలు ఎన్ని ఉండిపోయినాయి, అధికారులు అనే బండలు ఎన్ని ఉండిపోయినాయి. ఈ బండలన్నీ పగలాలి. ఈ బండలన్నిటిని పగలగొట్టే శక్తి కేవలం దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. ఇతని చిందనాలో ఒక దైవ సేవకుడు సాక్ష్యం వింటున్నాను నేను. తాడేపల్లిగూడెంలో ఆయన ఒక పెద్ద రౌడీ అన్నమాట. రౌడీ అని ఆ పోలీస్ స్టేషన్లో ఆయన మీద ఆ ప్లేటు ఫోటో పెట్టబడింది, ఈ రౌడీ షీటర్ ఈయన అని. ఎంతోమందిని చంపేశాడంట ఆయన. ఎంతోమందిని చంపడంలో ప్లాన్ వేశాడంట. గొప్ప గొప్ప నాయకులను చంపడంలో, గొప్ప గొప్ప నాయకులను చంపడానికి అతను డబ్బు తీసుకుని వెళ్ళి చంపొచ్చాడంట. ఆయన చేసిన ఆ భయంకర హత్యలన్నిటికీ ఆయనకి శిక్ష వేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తే, అక్కడికి వెళ్ళిన దైవ సేవకులు ప్రతి వారం ఒకరోజు ఉంటుంది జైల్లో ప్రార్థన. ఆ ప్రార్థనకి ప్రభుత్వం ఒక పాస్టర్ గారికి అధికారం ఇస్తుంది. ఆ పాస్టర్ గారు ఆ జైలుకి వెళ్ళి వారానికి ఒకసారి వారికి వాక్యం చెప్పి ప్రార్థన చేసి రావాలి. అలా ప్రార్థన చేసిన ప్రార్థనలో, అలా చెప్పబడిన వాక్యంలో ఈ గోండా రౌడీ షీటర్ యొక్క హృదయం మార్చబడింది. అంటే అతగాడు జీవితాంతం జైల్లోనే ఉండిపోవాలి, ఇంక బయటికి రాకూడదు, రావడానికి అవకాశం లేదు. జీవిత ఖైదీ పడిపోయింది ఆయనకి. ఇంకా బ్రతికి బయట ఉన్న సమాజం ఏంటి అతడికి తెలియదు. బ్రతికి ఉన్నాడంటే ఆ జైల్లోనే బ్రతికి చచ్చిపోవాలి. అతగాడు మారు మనసు పొంది, మార్పు చెంది, పాపక్షమాపణ వేడుకొని, పరివర్తన తెచ్చుకుని అదే జైల్లో సువార్త చెప్తూ బ్రతుకుతూ ఉంటే, అతను మార్పును చూసిన అధికారులు, అతను మంచితనాన్ని చూసిన అధికారులు, నీ ద్వారా సమాజానికి ఇంక ఎటువంటి ప్రమాదము లేదు అని అతను చూసి తెలుసుకుని అతన్ని అక్కడి నుంచి బయటికి సత్ప్రవర్తన కలిగిన వాడు అని బయటికి రిలీజ్ చేశారు. ఇప్పుడు అతను తాడేపల్లిగూడెంలో ఒక చర్చి కట్టుకుని పరిచర్య చేస్తున్నాడు. ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానంటే, ఇటువంటి నరహంతకులు అనే బండలు ఎన్నో పగలగొట్టింది దేవుని యొక్క వాక్యం అనే సుత్తే. ఈ వాక్యాన్ని ఆపకండి దయచేసి. ఈ వాక్యాన్ని హృదయంలో చేర్చకుండా అడ్డుపడకండి దయచేసి. ఈ వాక్యము వద్దు అని తృణీకరించకండి దయచేసి. ఈ వాక్యాన్ని నిరాకరించకండి దయచేసి. ఈ వాక్యముని వినకుండా నీ చెవులు మూసుకోకండి దయచేసి. ఈ వాక్యం హృదయంలోనికి వెళ్లకుండా నీ హృదయాన్ని కఠినపరచుకోక దయచేసి. ఈ వాక్యం హృదయంలోనికి వెళ్ళని, ఈ వాక్యం నీ చెవులోనికి వెళ్ళని, ఈ వాక్యం నీ జీవితంలోనికి వెళ్ళని, నీ బ్రతుకులోనికి వెళ్ళని. ఈ వాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించు. ఈ వాక్యం నీ బ్రతుకును మారుస్తుంది. ఎలా మారుస్తుంది అంటే, నీ బ్రతుకును దేవునితో కలుపుతుంది, నీ బ్రతుకును దేవునితో జత చేస్తుంది, నీ బ్రతుకును దేవునితో ముడివేస్తుంది. ఈ మానవ బ్రతుకును దేవునితో ముడివేసే శక్తి, ఈ మానవ జీవితాన్ని దేవునితో కలిపే శక్తి ఎవరికుందో తెలుసా? ఈ వాక్యానికి ఉంది. ఈ వాక్యానికి ఉంది. ఈ వాక్యం నిన్ను మనిషిగా, మృగంగా, నాశనకారుడుగా, అపాయకారుడుగా, ప్రమాదకరమైన వాడుగా, నిష్ప్రయోజకుడుగా ఈ లోకంలో చేయడానికి దేవుడు నిన్ను చేయలే.
ఈ సమాజంలో నీవు అనేక మంది ఒక ఉపయోగకరమైన వాడుగా, ప్రయోజనకరమైన వాడుగా, క్షేమకరమైన ఒక ఘనమైన వాడుగా నువ్వు ఉండాలి. మరి చెడిపోయిన, పడిపోయిన, పాడైపోయిన నీ బ్రతుకును అలా మార్చగలిగిందేంటి? దేవుని జీవం కలిగిన వాక్యం. ఈ వాక్యమును అంగీకరిస్తే, ఈ వాక్యం హృదయంలో నీకు చారణిస్తే, ఈ వాక్యం హృదయంలో బదిలపరుచుకుంటే, ఈ వాక్యం హృదయంలో స్థిరపరచుకుంటే, ఈ వాక్యము అనే సుత్తే నిన్ను దేవునితో జత చేస్తుంది. ఏం చేస్తుంది? నేను దేవునితో జత చేస్తుంది. ముగింపులోనికి తీసుకొస్తున్నాను. వాక్యము సుత్తే అనే పరికరము ఆఖరిగా దేనికి వాడబడుతుందో తెలుసా? ఒక వస్తువు కదలకుండా, ఇప్పుడు ఇది ఇలా అంటుంటే కదులుతుంది అనుకోండి. ఈ చెక్క ఏదో కదులుతుంది ఒకటి. ఏం చేస్తాం మనము? సుత్తి పట్టుకుని ఒక దెబ్బ కొట్టామంటే ఏమవుతుంది? ఇది కదలదు. అవునా కదా? కదలదు. ఒక వస్తువుని కదలకుండా ఒక చోటను స్థిరంగా పెట్టడానికి సుత్తే అనే వస్తువును వాడతాం. అవునా కదా? అవునా కదా? ఓకే, ముగింపులోనికి తీసుకొస్తున్నాను. వాక్యం అనే సుత్తే ఒక స్థితిలో నిన్ను స్థిరపరుస్తుంది. ఒక స్థితిలో నిన్ను స్థిరపరుస్తుంది. కాసేపు అటు, కాసేపు ఇటు, కాసేపు అక్కడ, కాసేపు ఇక్కడ, కాసేపు అలాగా, కాసేపు ఇలాగా, ఇలా అస్థిరుడిగా బ్రతుకుతున్నావేమో, ఈ వాక్యమనే సుత్తే నీ బ్రతుకును, నీ జీవితాన్ని ఏం చేస్తుందో తెలుసా? స్థిరపరుస్తుంది. నీ జీవితాన్ని స్థిరపరిచేది దేవుని యొక్క వాక్యం. నీ అస్థిరుడిగా ఉన్నాయేవేమో, స్థిరము లేనివాడిగా ఉన్నాయేవేమో, నీ తలంపులకు స్థిరం లేదేమో, నీ క్రియలకు స్థిరం లేదేమో, నీ జీవితానికి, నీ బ్రతుకు స్థిరం లేదేమో, ఏం చెయ్యాలో తెలియని అస్థిరుడుగా నీవు బ్రతుకుతున్నావేమో. నీ అస్థిరమైన జీవితం ద్వారా నీ కుటుంబానికి ప్రమాదం, నీకు ప్రమాదం, సమాజానికి ప్రమాదం. నీవు స్థిరుడుగా ఉంటేనే. అవునా కదా? అవునా కదా? ఏ పరికరమైనా, ఏ యంత్రమైనా స్థిరంగా ఉంటేనే అది ఉపయోగపడుతుంది. స్థిరంగా లేకుండా అటు ఇటు కదులుతుంది అనుకోండి, మనం వాడతామా? ఉదాహరణకు మీకు ఇలా చెప్తాను. మన ఇంట్లో ఇది గ్రైండింగ్ మిక్సీ ఉంది, మిక్సర్ గ్రైండర్ కదా, మిక్సీ మిషన్ ఉంది, మోటార్. ఇప్పుడు అది మనము ఆన్ చేసినట్టే ఇలా కదిలిపోతుంది. వాడతామా? ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్ ఆన్ చేసి స్విచ్ చేసినట్టే ఇలా కదులుతుంది. వాడతామా? వాషింగ్ మిషన్ ఉంది, బట్టలు వాష్ చేసే మిషన్. బట్టలు వేసి స్విచ్ చేసి ఆన్ చేసినట్టు ఇటు ఇటు ఊగుతుంది, అటు ఇటు తిరుగుతుంది. వాడతామా? మాట్లాడిండారా? వాడం. ఏ వస్తువు అయినా స్థిరంగా ఉంటేనే మనం వాడతాం. ఇలా స్థిరంగా లేదనుకోండి, పట్టుకెళ్తాం వాడి దగ్గరికి, మేకర్ దగ్గర పట్టుకెళ్తాం. సుత్తితో 4 దెబ్బలు వేస్తాడు. 4 దెబ్బలు వేసేటప్పటికి అది కొద్దిగా గుణపడుతుంది. 4 సుత్తి దెబ్బలు దానికి పడాలి, అప్పుడు అది స్థిరంగా ఉంటుంది. అర్థమవుతుంది కదా? ఒక వస్తువును, ఒక పరికరాన్ని, ఒక యంత్రాన్ని స్థిరపరిచేది సుత్తే అనే పరికరం. ఈరోజు దేవుని యొక్క వాక్యం కూడా నీ జీవితాన్ని స్థిరపరిచేది. ఎందుకు దేవుడు వాక్యమును సుత్తితో పోల్చాడంటే, నీ బ్రతుకు కూడా అస్థిరంగా ఉంది, నీ క్రియలు కూడా అస్థిరంగా ఉన్నాయి, నీ జీవితం కూడా అస్థిరంగా ఉంది, నీ కుటుంబ పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయి, నీ కుటుంబ సమాజ పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయి. ఒక స్థిరత్వంలో లేదు నీ జీవితం, ఒక స్థిరత్వంలో లేదు నీ బ్రతుకు, ఒక స్థిరత్వంలో లేదు నీ క్రియలు, ఒక స్థిరత్వంలో లేవు నీ ఆలోచనలు, ఒక స్థిరత్వంలో లేవు నీ చూపులు, ఒక స్థిరత్వంలో లేవు నీ తలంపులు. ఈ అస్థిరమైన బ్రతుకును స్థిరపరిచే గుణము కలిగింది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ఓ అస్థిరుడా, ఈ గొప్ప వాక్యాన్ని ఏదో మతంగా చూస్తున్నావేమో, మరి ఇంకా 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 నీచంగా చూస్తున్నావేమో. నీ బ్రతుకును గుణపరిచే శక్తి, నీ బ్రతుకును స్థిరపరిచే శక్తి ఈ వాక్యానికి మాత్రమే ఉంది. ఎవరికి ఉంది? నీ నాయకులు స్థిరపరచలేరు నీ బ్రతుకుని, ఏ అధికారులు స్థిరపరచలేరు నీ బ్రతుకుని, ఏ ఉద్యోగాలు స్థిరపరచలేవు నీ బ్రతుకుని, ఏ డబ్బు స్థిరపరచలేదు నీ బ్రతుకుని. నీ బ్రతుకుని స్థిరపరిచే శక్తి కలిగిన
సాధనం ఈ భూమి మీద దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యము అనే మాట నీ హృదయంలోనికి చేరింది, చొరబడింది అంటే నీ జీవితం స్థిరమైనదిగా మార్చబడుతుంది. అస్థిరమైన నీ తలంపులు, నీ ఆలోచనలు స్థిరమైనవిగా మార్చబడతాయి. ముగింపులోనికి తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాక్యం వింటున్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం. 3 ఉపయోగాలు సుత్తి ద్వారా చూసాం. 1, దేవునితో కలుపుతుంది. 2వది, హృదయం అనే బండను పగలగొడుతుంది. 3వది, మన జీవితాల్ని స్థిరపరుస్తుంది. ఒకసారి దేవుని మందిరంలో ఉన్న మనం ఆలోచన చేద్దాం. మన బ్రతుకులు ఎప్పటి నుంచో వాక్యాన్ని వింటున్నాయి, కానీ దేవునితో జత చేయబడ్డామా? ఎప్పటి నుంచో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం, మన హృదయం అనే బండలు పగిలినయ్యా? ఎప్పటి నుంచో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం, మన జీవితాలు, మన తలంపులు, మన ఆలోచనలు, మన క్రియలు ఎప్పటికైనా స్థిరపరచబడ్డాయా? అదే అస్థిరమైన బ్రతుకు బ్రతుకుతున్నావా? అదే లోక సంబంధమైన బ్రతుకు బ్రతుకుతున్నావా? అదే కఠినమైన బ్రతుకు బ్రతుకుతున్నావా? నీవు మారకపోతే, మార్పు చెందకపోతే దేవుని రాజ్యానికి వారసుడు కాలేవు. దేవుని కృపను, దేవుని ప్రేమను ఎంత మాత్రం కూడా పొందుకోలేవు. దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని శక్తి, దేవుని సహాయం భూమి మీద నువ్వు పొందుకోవాలి, పరలోకం నువ్వు చేరుకోవాలంటే మొదటిది నీ జీవితం దేవునితో బంధం వేయబడాలి. 2వది, నీ కఠిన హృదయం పగలగొట్టబడాలి. 3వది, నీ జీవితం దేవుని వాక్యము చేత స్థిరపరచబడాలి. నీ బ్రతుకు ఎప్పుడైతే అలా మార్చబడుతుందో, దేవునిలో కదలని వాడుగా, అస్థిరుడుగా కాకుండా స్థిరమైన వాడుగా, బలమైన వాడుగా, దేవుని ప్రియమైన బిడ్డగా నీవు స్థిరపరచబడితే గనక, దేవుని యొక్క వాక్యం చేత హృదయం నింపబడితే గనక, ఈ దేవుని యొక్క వాక్యమే నీకు పునరుద్ధాన శక్తినిస్తుంది, పునరుద్ధాన జీవం ఇస్తుంది. అక్షరం చంపుతుందేమో కానీ ఈ జీవ గ్రంథంలో ఉన్న ప్రతి మాట నేను ఏం చేస్తుందో తెలుసా? జీవింప చేస్తుంది. మృతతుల్యమైన నీ బ్రతుకు, మృతతుల్యమైన నీ శరీరం మట్టిలో కలిసిపోకుండా నిన్ను ఆ మట్టిలోంచి లేపగలిగిన శక్తి ఎవరికి ఉందో తెలుసా? ఈ వాక్యానికి ఉంది. ఈ వాక్యం నీలో లేకపోతే నీవు పునరుద్ధాన శక్తి కలిగిన వాడిగా నీ మృతిలో నుంచి, సమాధి నుంచి తిరిగి లేవలేవు. ఈ వాక్యం నీలో లేకపోతే 2వ రాకడలో బూరధ్వని శబ్దం వినబడగానే నీవు భూమి మీద నుంచి ఎత్తబడలేవు. ఈ వాక్యం నీలో లేకపోతే నీవెంత మాత్రం కూడా పరిశుద్ధుడవు కాలేవు, పరిశుద్ధ పట్టణంలో అడుగు పెట్టలేవు. నిన్ను ఆ పరిశుద్ధ పట్టణమైన పరలోకానికి చేర్చేది ఈ వాక్యం. మృతతుల్యమైన నీ శరీరాన్ని పునరుద్ధాన శక్తితో లేపేది ఈ వాక్యం. కడబోర శబ్దం వినబడగానే ఈ మృతుల లోకంలో నుంచి అలా అనంత లోకంలోనికి ఎత్తబడే విధమైన శక్తిని ఇచ్చేది ఈ దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యాన్ని దేవుడు సుత్తెతో పోలుస్తున్నాడు. ఆ సుత్తే నిన్ను దేవునితో బంధం వేసేది. ఆ సుత్తే దేవుని యొక్క రాజ్యంలోనికి చేర్చబడ్డానికి నీ కఠినమైన హృదయాన్ని పగలగొట్టేది. ఆ సుత్తే నీ అస్థిరమైన బ్రతుకును స్థిరపరిచేది. అట్టి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయనుగాక. తలలు ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఏ వాక్యం అయితే విన్న వాక్యం నెమరు వేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ఇంకా మనము అస్థిరమైన వారుగా ఉన్నామేమో, కఠినులుగా ఉన్నామేమో, దేవునితో బంధము లేని వారంగా ఉన్నామేమో. ఒకసారి వాక్యము ద్వారా మన జీవితంలో సరిదిద్దుకుని ప్రార్థన చేద్దాం. ఎత్తబడిన వాక్యం దేవుడు మనందరి వినికిల్లో ఫలభరితం చేయలాగిన సహోదరి సుధిష్ణమ్మ గారు ప్రార్థనలో సహకరిస్తారు. అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రములు నాయన, వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. గొప్ప దేవా, సర్వశక్తివంతుడు అయిన మా తండ్రి, సర్వోన్నతుడు అయిన మా దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు